ఈ ప్రపంచంలో కొన్ని వస్తువులు కేవలం వస్తువులు మాత్రమే కాదు, అవి కొన్ని వేల ఏళ్లనాటి కోపాన్ని, ఆకలిని తమలో దాచుకుంటాయి. అలాంటిదే ఈ కథ. ఇది ఒక అడవి మధ్యలో ఉన్న శిథిలమైన కోట, మరియు అక్కడ బంధించబడిన ఒక రక్తపిపాసి ఆయుధం గురించి. అది అమావాస్య రాత్రి. పురావస్తు శాస్త్రవేత్త ఆర్యన్ పశ్చిమ కనుమల్లోని ఒక పాత కోటలోకి ప్రవేశించాడు. అక్కడ అతనికి నేలమాళిగలో ఒక పెట్టె దొరికింది. అది మామూలు పెట్టె కాదు, దాని చుట్టూ ఇనుప గొలుసులు కట్టి ఉన్నాయి. కుతూహలంతో ఆర్యన్ ఆ గొలుసులను తెంచాడు. లోపల ఒక నల్లటి ఖడ్గం, దానిమీద వింతైన గుర్తులు, రూన్స్ ఉన్నాయి. ఆర్యన్ ఆ ఖడ్గాన్ని తాకగానే చుట్టూ ఉన్న గాలి ఒక్కసారిగా చల్లబడింది. అప్పటివరకు నిశ్శబ్దంగా ఉన్న ఆ కోటలో వింత అరుపులు వినిపించసాగాయి. ఆ ఖడ్గం కేవలం ఒక ఆయుధం కాదు, అది ఒక రాక్షస ఆత్మ బంధించబడిన ఆయుధం. 800 ఏళ్ల క్రితం ఒక మంత్రగాడు తన శత్రువులను చంపడానికి తన ప్రాణాన్ని ధారపోసి ఈ ఖడ్గాన్ని సృష్టించాడు. హఠాత్తుగా ఆ ఖడ్గం నుండి నల్లటి పొగ రావడం మొదలైంది. ఆర్యన్ నీడ అతని నుండి విడిపోయి ఆ ఖడ్గంలోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆర్యన్ కళ్ళు పూర్తిగా నల్లగా మారిపోయాయి. అతనికి ఆకలి వేస్తోంది, కాని అన్నం కోసం కాదు, రక్తం కోసం. ఆ కోటలో ఉన్న గోడలమీద ఉన్న బొమ్మలు ప్రాణం పోసుకుని కదలడం మొదలుపెట్టాయి. అతను ఆ కోట నుండి బయటపడాలంటే తన రక్తాన్ని ఆ ఖడ్గానికి బలివ్వాలి, లేదా ఆ ఖడ్గాన్ని తిరిగి బంధించాలి. కాని ఆ ఖడ్గం ఆర్యన్ మెదడును తన వశం చేసుకుంది. బయట ప్రపంచంలోకి ఆ ఖడ్గం వస్తే ఊహించని వినాశనం తప్పదు. చివరికి ఆర్యన్ ఆ ఖడ్గాన్ని విరిచాడా, లేక ఆ ఖడ్గానికి తలవంచి ఒక రాక్షసుడిగా మారాడా? ఈ రహస్యం ఆ కోట గోడల మధ్యే ఉండిపోయింది. ఇప్పటికీ పశ్చిమ కనుమల్లోని ఆ ప్రాంతంలో అర్ధరాత్రిపూట కత్తులతో ఏదో యుద్ధం జరుగుతున్న శబ్దాలు వినిపిస్తాయని స్థానికులు చెబుతుంటారు.